ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్. మనం ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నామంటే స్పెషల్లీ నేను పొద్దున లెగిస్తే యూట్యూబ్ అని, ఇన్‌స్టాగ్రామ్ అని, షార్ట్స్ అని, రీల్స్ అని అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఏదో ఒకటి చూస్తూ ఉంటాం. అడ్డమైన చెత్త పెంట టాపిక్స్ అన్నిటి గురించి కొట్టుకుంటాం. ఐ బొమ్మ అంటాం. ఇదని సోది టాపిక్‌లన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. మన దేశంలోనే చిన్న పాప ఒక 3 ఇయర్స్ పాపకి జరిగిన అన్యాయం ఎవడికి కనిపించట్లేదు. ఎవడికి తెలియలేదు. టాపిక్‌లోకి వెళ్దాం. అది 16 నవంబర్ సాయంత్రం 7:30 అలా అవుతుంది. మేల్గావ్ అనే ఊర్లో ఒక సెల్ టవర్ కింద ఒక 3 ఏళ్ల పాప శవం దొరికింది. అది ఏ కండిషన్‌లో దొరికిందంటే ఎవరో గుర్తుపట్టలేని కండిషన్‌లో రాయితో కొట్టి మొహం అంతా చితకేసేసి అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే ఆ 3 ఏళ్ల పాపని రేప్ చేశారు. స్టోరీలోకెళ్తే మహారాష్ట్రలోని మేల్గావ్ అనే ఊరు 3 ఏళ్ల పాప. ఆ పాప పేరు యజ్ఞ. వాళ్ళ నాన్నగారు ఫోటోగ్రాఫర్ అంట. 16 నవంబర్‌కి ఒక 1 మంత్ ఫ్లాష్ బ్యాక్‌లోకెళ్తే ఆయనకి ఒకడితో గొడవైంది. ఆడి పేరు విజయ్. అందరూ గొడవ అయిపోయింది కదా! టాపిక్ అంతా సద్దుమణిగిపోయింది అనుకున్నారు. కాకపోతే ఆడికి ఉక్రోషం ఆగల. ఈడిని ఏదో ఒకటి చేయాలనుకున్నాడు ఆయన్ని. ఆయన్నేం చేస్తాడు? ఈడి ఏజ్ 24 ఏళ్ళు. ఆయన్నేం చేయలేక ఈయన కొడుకు ఆయన ఫోటోగ్రాఫర్ అని చెప్పాను కదా! ఏదో ఈవెంట్ ఉంటే వేరే ఊరు వెళ్ళారు. కరెక్ట్ టైం చూసుకొని సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళిన 3 ఏళ్ల పాప యజ్ఞ మాటల్లో పెట్టి చాక్లెట్ ఇస్తానని తీసుకెళ్ళి దూరంగా సెల్ టవర్ ఉంటే సెల్ టవర్ కింద ఆ అమ్మాయిని రేప్ చేసి ఎవరన్నా గుర్తుపడతారేమో అని చెప్పి అక్కడ పక్కన ఉన్న రాయితోని అమ్మాయి మొహం మొత్తం నామరూపాలు లేకుండా చేసాడు. అంటే చితక్కుట్టేశాడు అనమాట. టైము 7:30, 8 కావస్తుంది. ఇంట్లోంచి ఆడుకోవడానికి బయటకు వెళ్ళిన పాప ఇంకా రాలేదేంటని చెప్పి వాళ్ళ అమ్మగారు మొత్తం ఊర్లో జనం అందరం వెతకడానికి వెళ్తే ఆ పాప వాళ్ళ ఇంటికి ఒక 300 మీటర్ల దూరంలో ఒక సెల్ టవర్ కింద మొహం గుర్తుపట్టలేని విధంగా చాలా దారుణమైన కండిషన్లో ఉందన్నమాట. ఆ అమ్మాయి రేపుకి కూడా గురైంది. ఆ నా కొడుక్కి 24 ఏళ్ళంట. 24 ఏళ్ళంటే మెచ్యూరిటీ వస్తుంది కదరా కొద్దో గొప్పో. తర్వాత దొరికాడు. పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇంట్రోగేషన్ చేస్తే మొత్తం జరిగిన సినారియో అంతా చెప్పాడు. వాళ్ళ నాన్న మీద ఉన్న పగనే 3 ఏళ్ళు పాప మీద తీర్చుకున్నాడు. వాడిని ఇప్పుడు ఏం చేస్తారు పోలీసులు? గట్టిగా అయితే సెల్లో తీసుకెళ్ళి కూర్చోబెడతారు. కొన్నాళ్ళ తర్వాత కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో పెట్టేసిన తర్వాత అంత అయిపోయాక గట్టిగా వేస్తే ఉరిశిక్ష చేస్తారు అంతే. దానికి మించి ఇంకేం లేదు. కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు ఎందుకు ఆగట్లేదు మన ఇండియాలో? జరుగుతూనే ఉంటున్నాయి. ఎందుకు? వీళ్ళని ఏం చేయాలంటే జనాలు ఉన్నారు కదా! ఆ ఊరు జనాలు వాళ్ళకి అప్పచెప్పేయాలి. అప్పచెప్పేసి మీరేం చేస్తారు? కాసేపు లా అండ్ ఆర్డర్‌ని పక్కన పెట్టేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈడిని అని కాసేపు వదిలేసారనుకో ఆళ్ళకి. ఎవడన్నా ఇలాంటి క్రైమ్‌కి పాల్పడడానికి 4 సార్లు ఆలోచిస్తాడు. కానీ మనం అలా చెయ్యం. ఆడికి ప్రొటెక్షన్ ఇస్తాం. ఎక్కడ లేని హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ ఇప్పుడే వచ్చేస్తారు. మరి ఆ పాపకు జరిగిన అన్యాయం గురించి ఎవడో మాట్లాడడు. అలాంటి కుక్కను ఒకడిని ఎన్‌కౌంటర్ చేస్తే హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చేసి ఓహో! ఓహో! ఏంటి ఒక మనిషిని ఎలాగైనా కాల్చి చంపేసేది డ్రామాలు కట్టే సినిమాల్లో చూపించినట్టు ఎన్‌కౌంటర్ చేసి చంపేస్తారని హ్యూమన్ రైట్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఒక ఆడపిల్లకి అంత అన్యాయం జరిగి, రేప్ జరిగి, ఫేస్‌ని గుర్తుపట్టకుండా నుజ్జు నుజ్జు కింద కొట్టేసినోడికి హ్యూమన్ రైట్స్ ఏంటండి? ఆడసలు హ్యూమనే కాదు. ఆడసలు హ్యూమనే కాదు. మనిషి జన్మ కాదు ఆడిది. ఆడిది కాదు. ఇండియాలో చట్టాలు మారాలి. కోర్టులో ప్రవేశపెట్టాలి అవి ఉండకూడదు. ఇలాంటివి చేసినోడికి. దుబాయ్‌లోనో ఎక్కడో అంట. గొయ్యి తీసి కప్పెట్టేసి రాళ్ళతో కొట్టి చంపేస్తారంట ఆడిని. అలాంటిదేమన్నా జరగాలి. ఇంకా ఆడికి తగిలిన ప్రతి దెబ్బకి ఆడికి నొప్పి తెలియాలి. ఆ చిన్నతల్లి ఎంత బాధ అనిపించిందో ఆడికి తెలియాలి. నిజంగా చాలా బాధేసింది. మన జ్యుడిషియరీ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికీ తెలియట్లేదు ఈ టాపిక్. కొంచెం తెలిసేలా స్ప్రెడ్ చేయండి. వీడికి వేసే శిక్షతో ఇంక ఎవడికైనా థాట్ రావాలంటే భయమేయాలి. ఇది నా మోటో. ఆ చింతల ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆ పాప వీడియోలు చూస్తుంటే చాలా దారుణంగా అనిపించింది. ఈ ఇష్యూని బయటికి తీసుకెళ్దాం. కొంచెం జనాల్లో తెలిసేలా చేద్దాం. ఇంకా జనాలు మాట్లాడుకోవాలి దీని గురించి తెలియాలి. వాళ్ళకి న్యాయం జరగాలి. వాడికి గట్టి శిక్ష పడాలి. అది కూడా జస్ట్ ఒక బుల్లెట్‌తోనో, ఒక 4 దెబ్బలతోనో ఆడు చచ్చిపోకూడదు. ఆడికి నరకం అంటే ఏంటో చూపించేయాలి ఆడికి. థర్డ్ డిగ్రీ కాదు. అలాంటి నా కొడుకులకి 30 డిగ్రీ పెట్టినా తప్పులేదు. అలాంటి నా కొడుకు కాదు. ఇట్లా లంచా కొడుకుని 30 డిగ్రీ పెట్టినా తప్పులేదు ఆడికి. ఈ విషయం ఇలాగా మీకు చెప్పాలనిపించింది. వీలైనంత షేర్ చేయండి. మన తెలుగు స్టేట్స్‌లో కూడా ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి. చాలా అట్టడుగున ఉండిపోతున్నాయి. ఇలాంటివి ఏమన్నా మీకు తెలిసినవి ఉంటే కింద కామెంట్ చేయండి. వాటి గురించి కూడా మాట్లాడదాం. ఓకే. థాంక్స్. నమస్తే.